గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు ఈరోజు సెషన్లో ఎక్సెల్లో ఇన్వాయిస్ రిపోర్ట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇన్వాయిస్ ఈజ్ నథింగ్ బట్ ఒక షాప్కి వెళ్ళేటప్పుడు మనం పర్చేజ్ చేసేటప్పుడు ఒక బిల్ ఇస్తుంటాడు కదా, సో దాన్ని ఎలా డిజైన్ చేయాలో చూద్దాం. సో ఒక సెల్లో సీరియల్ నెంబర్ రాశాను, ఇంకొక సెల్లో ప్రోడక్ట్ నేమ్ రాశాను, ప్రోడక్ట్ నేమ్, క్వాంటిటీ, ఎంఆర్పి ప్రైస్, టోటల్. టోటల్ అమౌంట్ కావాలి. సీరియల్ నెంబర్ 1. సో ఇలా నేను ఒక 5 ప్రోడక్ట్స్ అనేవి పర్చేస్ చేశాను. కీబోర్డ్, మౌస్, ప్రింటర్, మానిటర్, ఇలా మనం ప్రోడక్ట్ నేమ్స్ అన్ని కూడా మనం ఒక షాప్లో మనం పర్చేజ్ చేసాం అనుకోండి. సో కీబోర్డ్ అనేవి క్వాంటిటీ ఒక 5 పర్చేజ్ చేశాను, మౌస్లు ఒక 8 పర్చేజ్ చేశాను, ప్రింటర్స్ ఏమో 1 పర్చేజ్ చేశాను, మానిటర్స్ ఏమో ఒక 20 పర్చేజ్ చేశాం, స్కానర్లు ఒక 10 పర్చేజ్ చేసాం అనుకోండి. సో ఇప్పుడు ఈచ్ వన్ ప్రైస్ మనకి ఇక్కడ డీటెయిల్స్లో కావాలి మనకి. సో ఈచ్ వన్ ప్రైస్ ఎంత పడుతుందో మనం ఇక్కడ డీటెయిల్స్లో మనకి ఎంట్రీ చేయాలి. ఈచ్ వన్ ప్రైస్, కీబోర్డ్ ఒక ప్రైస్ ఒక 10 రూపీస్ అనుకోండి, సారీ 220 రూపీస్ ఉంది. అలా మౌస్ 180 రూపీస్ ఉంది, ప్రింటర్ ఏమో 12,000 ఉందనుకోండి, మానిటర్ ఈచ్ వన్ మానిటర్ 5,200 ఉందనుకోండి, అలానే స్కానర్ ఈచ్ వన్ 2,300 ఉందనుకోండి. సో ఇది మనకు వచ్చే ఈచ్ వన్ ప్రైస్ అనమాట. సో అంటే ఇప్పుడు 5 క్వాంటిటీకి టోటల్ అమౌంట్ ఎంత అవుతుందో కావాలి. సో 5 క్వార్టర్కి అమౌంట్ కావాలంటే 5 × 220 చేయాలి, అంతేనా? ఇప్పుడు 5 అనేది ఎక్కడుంది మనకి C2లో ఉంది, అలా 220 ఎక్కడుంది D2లో ఉంది, అంటే ఈ రెండు ఇంటూ చేయాలి. అంటే ఇప్పుడు ఫార్ములా ఎలా రాస్తారు, ఈజ్ ఈక్వల్ టు C2 ఇంటూ D2 ఈజ్ ఈక్వల్ టు C2 ఇంటూ D2. చూడండి ఇప్పుడు. సో ఈచ్ వన్ ప్రైస్ ఎంత పడింది 220 రూపీస్. 5 క్వాంటిటీ కొనేటప్పుడు ఎంత అవుతుంది 1100 అవుతుంది. సో ఒకటి మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఒకటి కానీ పర్చేస్ చేస్తే ఏంటనే డ్రాక్ చేయడం అనేది, జస్ట్ సెలెక్ట్ చేసి డ్రాక్ చేశాను. సో టోటల్గా ఒక్కొక్క దానికి మౌస్లు 8 పర్చేస్ చేస్తే ఒక్కొక్కటి 180 రూపీస్ అంటే 1400 అవుతుంది. అలానే ఒక ప్రింటర్ 12,000 కాబట్టి 1 కాబట్టి 12,000 అయింది. మానిటర్ 5,200 కాబట్టి ఇంటూ 20 10,000 1,44,000 అవుతుంది. అలానే స్కానర్స్ 10 తీసుకున్నాం, ఈచ్ వన్ 2,300 కాబట్టి 23,000 అయింది. సో ఇలా మనం పర్చేస్ చేసిన తర్వాత ఇప్పుడు మనం షాప్కి పర్చేస్ అమౌంట్ పే చేయాల్సింది ఎంత, సో టోటల్ కావాలి, అంతే కదా. సో దీని టోటల్ ఎంత వస్తుందో చూడండి. ఇప్పుడు ఈ టోటల్ ఎలా పర్చేస్ చేస్తాం మనం, ఎలా రాస్తాం మనం, టోటల్ అమౌంట్ 1,100 ప్లస్ 1,400 ప్లస్ 12,000 ప్లస్ 10,400 ప్లస్ 2,300 టోటల్ చేయాలి, అంతేనా. సో ఇప్పుడు ఇవన్నీ టోటల్ చేయాలంటే మనకి యాక్చువల్లీ అన్ని ఏ కాలంలో ఉందో చూడండి, ఈ అనే కాలంలో ఉంది, అంతేనా. E2 ప్లస్ E3 ప్లస్ E4 ప్లస్ E5 ప్లస్ E6 చేయాలి. బట్ ఆల్రెడీ మీకు ఎక్కువ సమ్స్ వచ్చేటప్పుడు మీకు ఆల్రెడీ ఒక ఫార్ములా చెప్పాను నిన్న, ఈజ్ ఈక్వల్ టు సమ్ అనే వర్డ్ యూస్ చేయొచ్చు అని. అంటే ఇప్పుడు మనం ఎలా రాయొచ్చు, ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, E2 నుంచి స్టార్ట్ అవ్వాలి, అంటే E2 ఈస్2 కాలం పెట్టి ఎండింగ్ ఎక్కడ వరకు కావాలి 23,000 ఎక్కడ ఉంది E6 దగ్గర ఉంది, అంతేనా. కాబట్టి E6 అని రాస్తారు. ఇప్పుడు చూడండి టోటల్ వస్తుంది మీకు
సో ఇప్పుడు మనకి అయ్యే పర్చేస్ టోటల్ అమౌంట్ అంతా 1,41,540 రూపీస్ అనేది మనం పే చేయాల్సిన అమౌంట్ అన్నమాట. అయితే ఇది పే చేసిన తర్వాత మనకి జిఎస్టీ అనేది అప్లై చేస్తుంటాడు. ఈ జిఎస్టీ ఎలా ఉంటది? సెంట్రల్ జిఎస్టీ ఉంటది, స్టేట్ జిఎస్టీ కూడా ఉంటది. జిఎస్టీ అనేది పర్సంటేజ్ బట్టి అప్లై చేస్తుంటారు అనమాట. అంటే 8%, 9%, 18% ఇలా అప్లై చేస్తూ ఉంటారు. 10% డిస్కౌంట్లు అవి ఇస్తుంటారు కదా. సో ఈ పర్సంటేజ్ అనేది ఎలా అప్లై చేస్తారంటే, సో ఇక్కడ ఫస్ట్ స్టేట్ జిఎస్టీ అప్లై చేస్తున్నాను. ఇక్కడ సిజిఎస్టీ, ఇంకోటి సెంట్రల్ జిఎస్టీ, సారీ సెంట్రల్ జిఎస్టీ, ఇంకోటి ఎస్జిఎస్టీ. సిజిఎస్టీ అంటే సెంట్రల్ జిఎస్టీ, ఎస్జిఎస్టీ అంటే స్టేట్ జిఎస్టీ. ఇప్పుడు జిఎస్టీ ఎలా అప్లై చేస్తారంటే ఉన్న ప్రైస్ కి సమ్ 5%, 6%, 8%, 9% ఇలా అప్లై చేస్తుంటారు అనమాట. జనరల్ గా అయితే మనకి ఇప్పుడు అప్లై చేసేది ఏంటంటే కంప్యూటర్ ప్రొడక్ట్స్ ఏవైనా సరే 9% అనేది అప్లై చేస్తుంటారు అనమాట. ఏది స్టేట్ కి 9%, సెంట్రల్ కి 9%. అయితే ఇప్పుడు మనం దీనికి జిఎస్టీ ఎలా అప్లై చేస్తాం? ఈచ్ వన్ ఇప్పుడు మనకి వచ్చిన టోటల్ కి 18% జిఎస్టీ అప్లై చేయాలి. ఒకటి 10, ఇంకోటి 10, 9, ఇంకొకటి 9. ఇప్పుడు జిఎస్టీ ఎలా అప్లై చేస్తారంటే ఈజ్ ఈక్వల్ టు ఉన్న దానికి 9% అప్లై చేయాలి. ఓకేనా? 9% అప్లై చేయాలంటే ఈ టోటల్ లో ఉన్న దానికి ఇది ఎక్కడుంది మనకి టోటల్ చూస్తే ఈ 8 లో ఉంది. ఓకేనా? ఈ 8 లో ఉంది 1,41,000 ఈజ్ ఈక్వల్ టు ఈ 18 ఇంటూ ఓకేనా 9 అని ఇచ్చి పర్సంటేజ్ సింబల్ ఇవ్వాలి. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు ఈ 8 ఇంటూ 9% ఇస్తే ఎంత అప్లై అవుతుంది? 12,738 రూపీస్ ఓన్లీ జిఎస్టీ పడుతుంది దానికి. ఓకేనా? అలాగే సెంట్రల్ జిఎస్టీ కూడా అప్లై చేయాలి, స్టేట్ జిఎస్టీ కూడా అప్లై చేయాలి కదా. సేమ్ అది కూడా ఎలా రాస్తారు? ఈజ్ ఈక్వల్ టు అది కూడా సేమ్ దాని మీద ఈ టోటల్ మీద అప్లై చేయాలి 1,41,000 మీద. ఓకేనా? ఈ 8 ఇంటూ 9% ఈజ్ ఈక్వల్ టు ఈ 8 ఇంటూ 9%. అంటే లేదు 1,41,500 ఇంటూ 9% కొడితే మనకి అమౌంట్ అదే వస్తుంది. ఆ 1,41,000 అనేది ఎక్కడ ఉంది? ఈ 8 లో ఉంది కాబట్టి ఈ 8 ఇంటూ 9% అని మనం అప్లై చేస్తున్నాం. ఎంత వచ్చింది చూడండి సేమ్. ఇప్పుడు మనం టోటల్ నెట్ అమౌంట్ ఎంత పే చేయాలి? పేడ్ అమౌంట్ ఎంత? ఈ 3 కలిపి టోటల్ అవ్వాలి. అంటే ఏంటి? ఈ 8 లో ఉన్నది ప్లస్ ఈ 9 లో ఉన్నది ప్లస్ ఈ 10 లో ఉన్నది ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఈ 8 ఈస్ టు ఈ 10. అంటే అదే కదా, ఈ 8 ఈస్ టు ఈ 10 అంటే ఈ 8 నుంచి ఈ 10 వరకు సమ్ అవ్వాలి. సమ్ అయించండి. సో ఇప్పుడు మనం పే చేయాల్సిందంతా 1,67,717 రూపీస్ అనేది వీడికి మనం పే చేయాల్సిన అమౌంట్. ఓకేనా? సో ఇది పర్సంటేజ్ అనేది క్యాల్కులేట్ చేయడం అనమాట. అండ్ సమ్ కూడా చేయడం. ఓకేనా? పర్సంటేజ్ ఎలా అప్లై చేయాలి? ఇప్పుడు సపోజ్ వీటికి కూడా ఒక్కొక్క దానికి ఇండివిజువల్ పర్సంటేజ్ నేను అప్లై చేస్తున్నాను చూడండి. ఐ మీన్ జిఎస్టీలు. ఈచ్ వన్ జిఎస్టీ అప్లై చేద్దాం. ఫస్ట్ 1,100 కి జిఎస్టీ అప్లై చేయాలి. 1,100 కి జిఎస్టీ అప్లై చేస్తే ఎలా అప్లై చేయగలం చూడండి. ఇక్కడ ఈ 2 లో ఉంది. ఓకేనా? 1,100 ఎక్కడ ఉంది? ఈ 2 లో ఉంది. ఈజ్ ఈక్వల్ టు ఈ 2 ఇంటూ 9%, 99 రూపీస్ అనేది జిఎస్టీ అప్లై అవుతుంది. ఏంటి? 9% ఇస్తే. ఓకేనా? ఇప్పుడు 1,400 ఒకటి ఆల్రెడీ రాసాం కదా, జస్ట్ ట్రాక్ చేసేయండి. సో అది మీకు టోటల్ ఓవరాల్ గా పడేది. ఈ టోటల్ చేస్తే ఈ జిఎస్టీ అమౌంట్ వస్తుంది చూడండి. ఇప్పుడు ఈ అమౌంట్ ఇది నేను టోటల్ చేస్తున్నాను. 99 ప్లస్ 129 ప్లస్ అంటే ఏంటి? ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అది ఎక్కడ ఉంది చూడండి. 99 F2 లో ఉంది ఈజ్ టు F6 చూడండి అదే వస్తుంది. సరిపోయిందా? 12,738 రూపీస్. అంటే ఇండివిజువల్ గా మనం క్యాలిక్యులేట్ చేసాం, ఇక్కడ ఓవరాల్ గా క్యాలిక్యులేట్ చేసాం. ఓకేనా? అంటే ఈచ్ వన్ కి జిఎస్టీ ప్రైస్ ఎంత పడింది? 1,100 కి అయితే 99 పడింది, 1,440 కి అయితే 129 రూపీస్ పడింది, 1,20,000 అయితే 1,080 రూపీస్ పడింది. ఇవాళ ఓవరాల్ జిఎస్టీ ఎంత పడింది? 12,738 రూపీస్ అనేది ఒక సెంట్రల్ జిఎస్టీకి. అలాగే స్టేట్ జిఎస్టీ కూడా 9% అప్లై చేస్తే టోటల్ ఇది అనమాట. మనకి ఇక్కడ టోటల్ జిఎస్టీ ఎంత అప్లై అయింది? మనకి 12,000 ప్లస్ 12,000 24,000 ఎంత అప్లై అయింది అనమాట. అంటే మనం
ప్రైస్ అనేది డిసైడ్ చేసినప్పుడు ఖచ్చితంగా పర్సంటేజ్ అనేది జిఎస్టీ అనేది మీకు ఆ బిల్లు అనేది అప్లై చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఆ జిఎస్టీ అనేది మీకు ఇలా అప్లై చేస్తుంటారు. ఓకేనా? సో ఇది ఎక్సెల్లో ఒక ఇన్వాయిస్ అనేది తయారు చేయడం అంటే. సో ఇచ్చిన పర్సంటేజ్ బట్టి మనం ఇచ్చిన దాన్ని బట్టి ఎంత పర్సంటేజ్ ఇద్దామంటే ఈజ్ ఈక్వల్ టు ఆ సెల్ వాల్యూ ఇంటూ ఆ పర్సంటేజ్ 9 8 10 ఎంత అయితే అంత ఆ పర్సంటేజ్ అనేది మీరు అప్లై చేసేయడం. ఓకేనా? సో ఇది ఎక్సెల్లో ఇన్వాయిస్ రిపోర్ట్ తయారు చేయడం.